వెల్కమ్ టు హైదరాబాద్. హైదరాబాద్ని భాగ్యనగరం అని కూడా పిలుస్తారండోయ్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ అనే సిటీ ప్రపంచంలో నాకు తెలిసి అందరికీ తెలుసు. ప్రపంచంలో అందరికీ తెలియకున్నా మన ఇండియాలో మాత్రం తెలియని వారు అస్సలు ఉండరు. ఎంతోమంది పల్లెటూరు అండ్ టౌన్లో కరువు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలా అని వచ్చి తట్టబుట్ట నెత్తిన పెట్టుకొని సిటీ వచ్చిన వాళ్ళందరికీ లైఫ్ ఇస్తుంది, కానీ ఎవరి లైఫ్ స్పాయిల్ చేయదు. పక్క రాష్ట్రాల్లో లోకల్ నాన్ లోకల్ అనే యాటిట్యూడ్ కనిపిస్తున్నాయి, కానీ మన హైదరాబాద్లో అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. ఇలా ఎవరు వచ్చినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. అబ్బా, మన హైదరాబాద్ని చూడటానికి ఎంత బాగుంటుందండి. అందరూ బ్రతుకు తెరువు కోసం వచ్చారు, అందరూ బ్రతకాలి అంటారు. అందుకే అబిడ్స్లో మార్వడీస్, కోటిలో గుజరాతీలు, షేక్పేట్లో నజరియన్స్ అండ్ అమీర్పేట్లో సింగులు ఇలా ఎవరు వచ్చినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది మన హైదరాబాద్. అబ్బా, మన హైదరాబాద్ చూడడానికి ఎంత బాగుందో ఇలా. సో ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీకోసం ఒక చిన్న స్టోరీ మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఒరే విజయ్, బోర్ కొడుతుందిరా. మరేం చేద్దాం? బోర్ కొడితే బోర్ అయిపో, లేకపోతే బోరింగ్ కొట్టుకోపో. నీ అబ్బా, నిన్ను కెలుక్కున్నాను చూడు, నా చెప్తే నేనే కొట్టుకోవాలి. చెప్పులా తెస్తానుండు. ఓ మర్చిపోయి ఈరోజు బూట్లు వేసుకొచ్చాను. నీకు పేరగాని చెప్పులు తెస్తానే, అప్పుడు కొట్టుకో. పోర పిచ్చి చెప్పులు కొట్టుకోవా? కొట్టుకో, సూరు కొట్టుకో. రోజు ఖాళీగా కూర్చొని ఏం చేయాలో అర్థం కావట్లేదు, బోర్ కొడుతుంది. ఏ మెగనా, ఏదైనా గేమ్ ఆడదామా? ఏ గేమ్ ఆడదాం? ఏదైనా ఆలోచించనా? చించు చించు, బాగా ఆలోచించు. అంతాక్షరి ఆడదామా? నేను పాటలు పాడడంలో చాలా వీక్, కనీసం బాత్రూమ్ సింగర్ని కూడా కాదు. నువ్వు వెళ్ళు. ఫ్రెండ్స్, మనం అంతాక్షరి ఆడదామా? నేను రెడీ. ఆడదాం కానీ సడన్గా సార్ వస్తే మనతో ఆడుకుంటాడు, అంతే సరే. ఏ సార్ లాస్ట్ 5 days నుంచి రావట్లేదు, ఈరోజు కూడా రారు. ఆడదాం. సరే, ఇక్కడ కూర్చొని ఆడదాం. అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. నువ్వే బ్రోమా? నేనేనా? అంటే మొత్తమంతా పసుపు ముఖమెంత సాయ, మొత్తేద కుంకుమ పసుపంత సాయ. ఇప్పుడు హాతనా? హా హా. హాయ్ రే హాయ్, జామ్ పండు రోయ్, చూడడానికి ఎంతో గొమ్మ ఉంది రోయ్. ఓయ్ ఓయ్, అది వేడికి పడింది రేపేడి. నువ్వే పోయిపోయి నాకే ఇచ్చిన, నాకు పాటలే రావు. నాకు వచ్చి నేను పాడతా, వింటేమని లేకపోతే దబ్బే. యమోనియమయమ అందం చెలరేగింది అగతగతాళం, నమోని నమ నమ అందం. అరే నువ్వు పాడరా, పాడు పాడ. బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. కళ్ళు తాగి కంటేస్తాం, సారా తాగి తింటేస్తాం, మందంతా దిగేదాకా తాగబోతు సరిగారికి నచ్చిన, ఏ తాగబోతు మారరెక్క సచిన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు పూజ అయిందిరా, దండం పెట్టండి గురుగారికి. నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిలుక చీర కట్టుకుంటే, ఓ రబ్బయ్య ఓ నాయన
నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా చల్లు చూస్తాడా జంబలెక్కడ జారి మిఠాయా, నేను ఆడదాని కాదరా మొగ్గలగా లింగం జంబలెక్కడ జారి మిఠాయా, నే పూలు పెడతా చూడు, నే పూలు పెడతా చూడు, నా పూలు సైజ్ నీకే చంపేస్తా చూడు జంబలెక్కడ జారి మిఠాయా, జంబలెక్కడ జారి మిఠాయా. దీనమ్మ జోక్ చేసింది ఇది. క్లయింట్ మీటింగ్ టైం అయింది కదా. హాయ్ జాకబ్, గుడ్ మార్నింగ్. I'm alright. Good morning. హౌ ఆర్ యూ? Right, good. How things are going on? I spoke with higher management and brought a project. Complete it in time so that I can get more projects for you. గుడ్ న్యూస్ చెప్పారు జాకబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Last time project was not delivered on time. This project is complicated. Please take care. లాస్ట్ టైం ప్రాజెక్ట్ ఆన్ టైంలో డెలివరీ చేయలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ జాకబ్. ఈసారి లేట్ అవ్వదు ప్రాజెక్ట్ డెలివరీ. ఆన్ టైంలో డెలివరీ చేస్తాం జాకబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏం సుఖంరా మీది. ఎంత మంచిగా కూర్చొని ఆఫీస్లో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఏంట్రా అరుణ్, యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నావా? సార్ నువ్వేంట్రా విజయ్, చైర్ మీద కాలు పెట్టి ప్రశాంతంగా కూర్చున్నావా? సార్ అలా ఏం లేదు సార్, ప్రాజెక్టు లేదు, వర్క్ లేదు, అందుకే ఖాళీకి కూర్చున్నాను సార్. బయట చార్ట్ జీపీటీ, ఏఐ టూల్స్, కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ ఉంటే మీరేంటి ప్రశాంతంగా కూర్చున్నారు? సో టీం, మన కంపెనీ ఈ మంత్ నుండి ఉండదనుకున్నా. దేవుడి దయ వల్ల మనకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. మనము సేఫ్, మన కంపెనీ సేఫ్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మేము రోజు థింక్ చేస్తున్నాం అసలు జాబ్ ఉంటుందో ఉండదో అని. అవును సార్, ఈ జాబ్ పోతే ఏం చేయాలో మా అమ్మాయిలు ఎలా కట్టుకోవాలని ఆలోచించేవాళ్ళం సార్. గుడ్ న్యూస్ చెప్పారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు నుంచి కష్టపడతాం సార్ కంపెనీ గ్రోత్ గురించి. సో టీం, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. కానీ 6 monthsలో మనం ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి. దానికి మీరంతా డే అండ్ నైట్ కష్టపడాలి. ఒరే విజయ్, డే నైట్ వర్క్ చేయాలంటే మనకు అసలు పొట్ట ఉంది, అది ఇంకా పెద్ద అవుద్ది. ఉన్న హెయిర్ కూడా పోద్దే మరా. పొట్ట బట్ట చూస్తేనే తెలుస్తుందిలేరా. నాకు పెళ్లి కావడం కష్టమేరా. అయితే అవుతుందిలేరా, ఎవరో ఒకరు వస్తారు నీకు. ఈరోజు సిరి లీవ్ కదా, రేపటి నుంచి 6 నెలల వరకు ఎవరు ఎలాంటి లీవ్ తీసుకోకూడదు. ప్లీజ్, ఎమర్జెన్సీ లీవ్ అయినా సరే నా అప్రూవల్ ఉండాలి, లేకపోతే నెక్స్ట్ డే మీ జాబ్ ఉండదు. భవ్య, ఎస్పెషల్లీ నువ్వు అసలు లీవ్సే ఇవ్వను నీకు. నువ్వు ఆల్రెడీ చాలా లీవ్స్ తీసుకున్నావు. సార్, నెక్స్ట్ మంత్ 10 days లీవ్ తీసుకోవచ్చు నేను. అసలు ఇవ్వను నీకు. ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పు. ఓకే సార్, ఏం తీసుకోను లీవ్స్ అసలు. భవ్య షూరా? హే లైట్, చూద్దాంలే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు సార్. వీడేంటి ఇచ్చిన ఒక్క క్లాస్కి ఇంకా తాగుతున్నాడు? చాలా స్లోగా తాగాలి టీ ఇప్పుడు. ఇంతకు ముందు ఇంకా చాలా స్పీడ్గా తాగేవాడు కదా. నా దగ్గర అమౌంట్ లేదు, ఫస్ట్ తాగితే అమౌంట్ నేనే కట్టాలి. వీడి గ్లాస్ పక్కన పెట్టేటట్లేదు కానీ నేను వెళ్ళి పేమెంట్ చేసేస్తా. ఏంట్రా టీ ఎంతసేపు తాగావు? రాము, చాలా వేడిగా ఉంది, అందుకే స్లోగా తాగా. అవునా, నేను ఫాస్ట్ తాగేశానా? అమ్మయ్యా,
అయిపోయింది. రాము 9 అవుతుంది కదా, టిఫిన్ చేద్దామా? సరే పద వెళ్దాం. అమ్మో, రాము ఇంకా ఉంది. నేను చాలా స్లోగా తినాలి. ఫస్ట్ అంత స్పీడ్గా తిన్నాడు, ఇప్పుడేంటి ఇంత స్లోగా తింటున్నాడు? త్వరగా తినరా, నిలబడి కాళ్ళు తాగుతున్నాయిరా. ఈసారి కూడా నేనే బిల్లు కట్టాలి, వీడు చూస్తుంటే నన్నే కట్టించేటట్టున్నాడు. సరేరా, నేను వెళ్తున్నా. రాము, కంపెనీలో హెచ్ఆర్వి కదా, ఓపెనింగ్స్ ఉంటే చూడు. సరే, బాయ్. బాయ్. బ్రో, ఈ నెలన్నా రెంట్ కట్టు, ఈఎంఐ కట్టాలి. చాలా బర్డెన్గా ఉంది. సరే బ్రో. ఈ మంతే నీకు లాస్ట్ ఛాన్స్. నేను బయటికి పంపక ముందే నువ్వు వెళ్ళిపో. సరే బ్రో, ఓకే. జాబ్ చేసేటప్పుడు డబ్బులు ఇష్టం ఉన్నట్లు ఖర్చు పెట్టేవాడిని. రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు నాతో. ఏ లైఫ్ ఇది ఇలా ఉంది.